స్టోరీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 6 ద ఫ్లాష్ బ్యాక్. అత్తయ్య, చందు ఎక్కడా అంది కళ్ళు నిండిన నీళ్ళని తుడుచుకుంటూ తారిక. వాళ్ళు కూడా అక్కడ చందు లేడు అన్న విషయాన్ని అప్పుడే గమనించారు. ఏమో అమ్మా, అసలు చూడనే లేదు అన్నారు ఆవిడ. ఆ సమాధానం కూడా పూర్తిగా వినకుండానే పరుగున లోపలికి వెళ్ళి రూమ్లో చూసింది తారిక. అక్కడా లేడు. రఘుపతి గారు, మీనాక్షి గారు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు. ఇక్కడే హరి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే అమ్మ అని తారికకు చెప్పి. బట్ తారిక ఉన్న విధానం, తను ఇల్లంతా వెతికే తీరు గోదావరి గమనిస్తూనే ఉంది. ఇల్లు మొత్తం చూసి ఎక్కడా లేడు ఇంట్లో అని అర్థమయ్యాక అలా కూర్చుంది ఒంటరిగా తారిక. అమ్మాయి గారు అంటూ వచ్చి నీళ్లు అందించింది గోదావరి. అది తాగి గ్లాస్ అందించింది గోదావరికి తారిక థ్యాంక్స్ చెప్పి. నేను మీకు చెప్పొచ్చో లేదో తెలీదు, ఇది నిజమో నా ఊహ కూడా తెలియదండి, కానీ మీరెందుకో మదన పడుతున్నారో బాధపడుతున్నారో అని తెలుస్తూనే ఉంది. అన్నీ చక్కగా అవుతాయి. మా అబ్బాయి గారు మంచోరు, మీరు బంగెట్టుకోకండి అని తారిక సమాధానం వినకుండానే వెళ్ళిపోయింది గోదావరి బయటికి. తారిక అలా కళ్ళు మూసుకుంది గతంలోకి వెళ్తూ. ఓ ఈ రాకుమారి, ఏం చేస్తున్నావు? కుకింగా? లేలే, ఈరోజు వంటశాల మాది. తమరు అలా ఆసీనులు అయితే మేము మీ ముందు మా పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించుకుంటాం అంటూ వంగి రాజులకు చేసినట్టు స్టైల్గా సెల్యూట్ చేశాడు చందు. దానికి నవ్వుకొని, అంతకన్నా మహర్భాగ్యమా మహారాజా, చిత్తం అంటూ సేమ్ అదేవిధంగా సెల్యూట్ చేసి వెళ్ళి కూర్చుంది తారిక టీవీ ముందు. కూర్చోవడం అయితే కూర్చుంది, కానీ ఇక్కడ తన కాలు నిలవట్లేదు. ఒక పక్క మంచి స్మెల్ కిచెన్ నుండి, రెండో పక్క వెళ్ళాలి అన్న ఎక్సైట్మెంట్. బట్ చందు ఏమో రానివ్వట్లేదు. ఉత్సాహం కాస్త నీరసం అయింది, కుతూహలం ఆవిరైపోయింది. టైం 10 నుండి 2 అయింది. చందు మాత్రం రావట్లా. మహాప్రభో, నాకు ఆకలి, తిండి పెట్టేది ఉందా? పెళ్లి చేసుకున్న వారానికే బోర్ కొట్టేసి చంపేద్దామని ప్లానింగా అని అరిచింది తారిక. వస్తున్నా మేడం, ఆగండి, ఎంత వెయిట్ చేస్తే అంత బాగుంటుంది ఏదైనా. ఆగు, నేను రా అనే వరకు కదిలవో కాళ్ళు విరగ్గొడతా అంటూ ఒక్కొక్కటి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు చందు. రా ఇప్పుడు అంటూ పిలవగానే తూనీగలు ఎగురుకుంటూ వచ్చి కూర్చుంది తారిక. కమాన్ కుమ్మేయ్, వెయిట్ అంటూ ప్లేట్లో వడ్డించసాగాడు. ఫస్ట్ మామిడికాయ పప్పు, వడియాలు, మిరపకాయ, కొంచెం నెయ్యి టచ్ అయ్యి, ఇప్పుడు సమ్ విత్ నెయ్యి, సమ్ వితౌట్ నెయ్యి. తను తింటూ చందుకు తినిపిస్తుంది తారిక. అబ్బా అమృతం అంది తారిక. మరేమనుకుంటున్నావు చందు అంటే అని. ఇదిగో ఈ వంకాయ ఫ్రై నంచుకో, దానిలో ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ సాంబార్, కమాన్. ఇప్పుడు మటన్ కర్రీ, బొజ్జ ఫుల్ అంది తారిక. ఇక ఏయ్ ఇంకోటి ఉంది తిను రా అంటున్నా. ఇక నైట్కి అని పారిపోయింది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అది అలా ఉండాలి, చూసి నేర్చుకు ఎలా పెట్టాలో ఫుడ్ని హస్బెండ్కి అంటూ టైర్డ్ అయిన చందు టీవీ ముందు సెటిల్ అయ్యాడు. అలాగే సార్, రోజు మీరు చేస్తే చూస్తూ నేర్చుకుంటాను అని తన పక్కన చేరింది తారిక. ఏయ్ పెదవ తెలివితేటలు చూపించగతారా అంటూ డిప్ప మీద ఒకటిచ్చి తన దగ్గర తీసుకున్నాడు. చందు ఇంట్లో ఒప్పుకోకుండా ఇంటి నుండి బయటకు వచ్చేసి అప్పటికి మంత్ అవుతుంది. 2 సైడ్స్ ఒప్పించుకుందామని ట్రై చేశారు, ఫైట్ చేశారు. ఇక వెయిట్ చేసే టైంలో వీళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన యాక్షన్స్కి ఇంట్లో చెప్పి బయటకు వచ్చేసారు. కొంతమంది దగ్గర ఫ్రెండ్స్ పీపుల్తో ఒక గుళ్ళో మ్యారేజ్ చేసుకొని నెక్స్ట్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించారు. పేరెంట్స్ లేరు అన్న బాధ తప్ప అందమైన కావ్యంలో సాగుతుంది వాళ్ళ లైఫ్. కొన్ని రోజుల్లో ఒప్పుకుంటారు అని వాళ్ళ నమ్మకం. తారిక బాధపడుతుంటే ఒక పుట్టి ప్రిన్సెస్ని ఆర్ ప్రిన్స్ని ఇచ్చేస్తే వాళ్ళే వచ్చేస్తారు మన దగ్గరికి అని నచ్చజెప్పి టీజ్ చేసి తన బాధను దూరం చేస్తుంటాడు చందు. ఒక స్టార్టప్ ఐడియాని అమలులో పెట్టాడు. ఇంకో మంత్కి అమెరికా ప్రయాణం ఉంది. అక్కడ బిల్డ్ చేసి ఇక్కడికి వద్దామన్న ప్లానింగ్లో ఉన్నారు ఇద్దరు. బయట చిన్నపిల్ల కేరింతకి మెలకు వచ్చింది తారికకి. ఎంతసేపు పడుకుందో తెలియదు. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అలా పడుకుంది. తలుపు ఎవరో దగ్గరికి వేశారు, తన నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఏమో. లేచి బయటకు వచ్చి చూస్తే చందు తృష్ణతో ఆడుతున్నాడు, ఏంటేంటో కబుర్లు చెప్తూ. అది చూసి తారిక మనసు అందమైన అలలా పరుగులు తీసింది. లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బొట్టు సింపుల్గా చిన్నది పెట్టుకొని చీర సరి చేసుకుని వచ్చింది బయటికి. ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో తన అత్త మామలు చందు కనపడేంత దూరంలోనే కూర్చునేసరికి అమ్మయ్య ఇప్పుడు తప్పించుకోలేడు అనుకుంటూ హుషారుగా వచ్చి చందు పక్కన హక్కుగా కూర్చుంది. ఆడుతూ అది చూసిన చందు లేద్దామని చూసి తన పేరెంట్స్ అక్కడే ఉండేసరికి సైలెంట్గా మొహం మార్చుకుని కూర్చున్నాడు అటు తిరిగి. ఎలా అయినా వెళ్ళాలి అని బుడ్డిదాంతో, రే బుడ్డి మనం పొలానికి వెళ్దామా
వెళ్ళి ఆడుకుందాం, సరేనా సరేనా అంటుంటే మీనాక్షి గారు, రే 6 దాటింది, రాత్రులేం వెళ్ళక్కల్లా, రేపు నువ్వు కోళ్ళు వెళ్తురులే కానీ అంది. ఛీ ఇదొకటి నాకు అని తిట్టుకొని, రే నాన్న నైట్ అయిందిరా, అర్ధరాత్రి, దోమలు, అమ్మో కుట్టించుకోకూడదు, పద పద అంటూ రూమ్లోకి జంప్ అయ్యాడు చందు. దేవుడో వీడెక్కడే రాక్షసుడండి బాబు, ప్రాణం తీస్తున్నాడు అని కళ్ళు తిప్పింది తారిక. అమ్మాయి గారు అంటూ వచ్చింది గోదావరి. గోదావరి అంది తారిక నీరసంగా. మీరు చాలా నేర్చుకోవాలండి. దేని గురించి అంది అమాయకంగా తారిక. అబ్బే అలా కాదు, మీరు హీరోయిన్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూపించే హీరోయిన్ కాదు, హీరోయిన్లా ఉండాల్సిన హీరోయిన్. బ్రెయిన్ ఉంటే సరిపోదు, కొంచెం వాడండి. ఇప్పటి హీరోయిన్ అప్పటి హీరోయిన్ రుబ్బినట్టు ఉండాలి. పదండి నేను చెప్తాను మీకు అంటూ లాక్కెళ్ళింది. తృష్ణ తల నిమురుతూ ప్రేమగా ఏవేవో స్టోరీస్ చెప్తున్నాడు చందు. తను నవ్వుతుంది. సడన్గా తన కళ్ళల్లోకి చూస్తూ తల నిమురుతూ, మీ నాన్న ఎవర్రా, నేను ఉండాలి ఆ ప్లేస్లో. అసలు తలుచుకుంటేనే చాలా బాధ, కోపం వస్తుంది, భరించలేనంత. కానీ నీకేం తెలియని బుడ్డి ఇన్నోసెన్స్ కిడ్ నువ్వు. నీ మీద కాదురా అది, కానీ మీ అమ్మని మాత్రం తన నీడని కూడా నా దగ్గర రానివ్వను కొన్ని రోజులు ఆగితే అంటూ తన భరించలేని కోపాన్ని తగ్గించడానికి తృష్ణ అమాయకమైన నవ్వును చూసి తనని ముద్దాడి హత్తుకొని అలా పడుకున్నాడు. కొద్దిసేపటికి మీనాక్షి గారు వచ్చి పాపని ఇవ్వరా అంటూ తీసుకెళ్లారు. ఇచ్చేసి ఫ్రెష్ అయి తినేసి ఏదో వర్క్ చేస్తూ ల్యాప్టాప్లో మునిగిపోయాడు చందు. అంతలో గాజుల సౌండ్స్, పట్టీల ధ్వనిలో తల పైకెత్తి చూస్తే తారిక రెడ్ కలర్ శారీలో, రోజు కట్టే చీర కన్నా కిందకు పెట్టి చేతిలో పాల గ్లాస్తో, చందుని చూపు తిప్పుకొనివ్వకుండా, ఎంత బలవంతంగా తిప్పుదామన్నా సాధ్యపడినవ్వకుండా. కళ్ళు బ్రెయిన్ అటే వెళ్తున్నాయి. బట్ బాధ మాత్రం ఉంది చూసారో, లొంగనివ్వట్లేదు. గ్లాస్ తీసుకొని అత్తయ్య ఇవ్వమన్నారు అంది తారిక. అక్కడ పెట్టు, తర్వాత తాగుతా అన్నాడు చందు. అత్తయ్య గ్లాస్ 5 minutesలో ఇవ్వమన్నారు, లేదంటే లోపలికి వస్తా అన్నారు. ఇవిడిదో టార్చరు నాకు అని గ్లాస్ లాక్కొని మొత్తం ఎత్తి గుక్కలో తాగేశాడు చందు. మరి నాకు అంది తారిక బొంగముద్దు పెట్టుకొని. పోయి కిచెన్లో ఉంటాయి తాగు పో అని గ్లాస్ తన చేతిలో పడేసి ల్యాప్టాప్లో పట్టాడు మొహాన్ని. తారిక గ్లాస్ తీసుకుని అటు తిరిగి వెళ్తుంటే ఆటోమేటిక్ మ్యాగ్నెట్ లాగినట్టు చూపులు తన వెనకే ఉన్నాయి. దేవుడు నాకేంటి టార్చర్ అని పక్కన ల్యాప్టాప్ పడేసి లైట్ ఆఫ్ చేసి ముసిగేశాడు. కానీ తారిక వచ్చి లైట్ ఆన్ చేసింది. ఎందుకు ఆన్ చేసావు లైట్ అన్నాడు కోపంగా. నాకు నిద్ర రావట్లా. అయితే పోయి మీ అత్త మామలతోనూ గోదావరితోనూ సుత్తి వేసుకో, నన్ను పడుకొని అని ఆఫ్ చేశాడు. అత్తయ్యని పిలుస్తా అని ఆన్ చేసింది తారిక. దయ్యం మొహందానా, అంతా నా కర్మ అని ముసుగేసుకున్నాడు. నవ్వుకుంది తారిక. ముసుగు వేసుకొని పడుకోవడం అయితే పడుకున్నాడు, కానీ అంతా ఆలోచనలు. అప్పుడు ఎందుకు వదిలేసింది, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది, అసలు ఏం కావాలి పిల్లకు, పోనీ రీజన్స్ ఏంటో విందామా, అసలు ఏమైందో. ఆర్ నో, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా, లేదు నేను అస్సలు తగ్గకూడదు. ఇంకా ఒక 3 days ఓపిక పడితే ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, తర్వాత సంగతి తర్వాత. అమ్మ వాళ్ళకి మహా అయితే లేచిపోయిందని చెప్తా. అంటూ అటు డొల్లి ఇటు డొల్లి ఎప్పటికో 4 దాటాక నిద్రపోయాడు చందు. మార్నింగ్ 9 దాటాక లేచాడు చందు. అప్పటికే నిద్ర చాలలేదు, బట్ లేవాల్సి వచ్చింది. తను పెళ్ళి కాకముందు ఇంట్లో రోజు అలవాటు లేవగానే కిచెన్లో తన అమ్మని వెతుక్కుంటూ వెళ్ళడం. ఆ తర్వాత పెళ్ళయ్యాక తారిక తనని లేపకుండా ఉంటే కిచెన్లో ఉన్నట్టుంది, సో అటు వెళ్ళడం. ఆ అలవాటులోనే వెళ్ళి కిచెన్లో కుక్ చేసిన తారిక నడుముని చుట్టేశాడు. ఆ స్పర్శ తగలగానే జల్లు మంది తారిక స్థానువులో నిల్చుండిపోయింది. కానీ చందు ఇదేం పట్టించుకున్న మూడ్లో లేడు. తారిక మెడవంపులో పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు. హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది. అండ్ నెక్స్ట్ మండే కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్కి. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.